విశాఖ అర్బన్లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన పెంపొందించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశేష కృషి చేస్తున్నట్లు జాతీయ అధ్యక్షులు కనకారావు తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో గల యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి పేరుతో నగరంలో అక్రమార్కులు అనేక మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఈ మోసాలపై అవగాహనతో పెను ప్రమాదాలను తప్పించుకోవచ్చని తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం అవగాహన, ప్రచారాలు, కమ్యూనిటీ ఆధారిత నివారణ కార్యక్రమాలు, స్థానిక మద్దతు వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో పర్యావరణ హిత కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల దృష్టిలో పెట్టి ముఖ్యంగా బ్లూ ఎకానమీ పేరిట, సాగరమాల పేరిట, అదే సిఆర్జెడ్, ఎస్ఆర్జెడ్ అని పేరిట ఇక్కడ ప్రకృతి మీద బ్రతికే జాతుల మీద దాడి చేస్తున్న, అదేవిధంగా ట్రెడిషనల్ ఫిషర్స్ కేవలం సముద్రం మీద బతికే జాతి మీద ఈ ప్రాజెక్టులు అన్నిటి పేరు మీద వాళ్ళు ఏంటంటే రిహాబిలేషన్ అనేది ప్రాపర్గా లేకుండా వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా వెకేట్ చేస్తున్నారు. దాని రిజల్ట్ ఏంటంటే వీళ్ళేంటంటే ఉపాధి కోల్పోయి ప్రధానంగా ఎలాగోలాగా బతకాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ పెడ్లర్స్ ఏంటంటే హ్యూమన్ ట్రాకింగ్ పెడ్లర్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఉమెన్ మీద కాన్సన్ట్రేట్ చేసి అనేక దేశాలు పంపించడానికి, విత్ ఇన్ అవర్ కంట్రీ కూడా పంపించడానికి ఇంటర్నల్ మైగ్రేషన్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్గా ట్రై చేసి వాళ్ళంటే ఇల్లీగల్ మీన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటంటే జాబ్ ఓరియంటెడ్ వీసా కాకుండా ఓన్లీ టూరిజం వీసా వెళ్ళి 1 month తర్వాత వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోతున్నారు. సో దీని మీద అవేర్నెస్ లేకుండా వాళ్ళు వెళ్ళటం, తర్వాత రిహాబిలేషన్ కోసం ప్రభుత్వాన్ని మీరు ఏ సాగరమాల పెడతారో లేకపోతే ఏం పెట్టినా కూడా వీళ్ళని కంప్లీట్గా రిహాబిలేట్ చేయవలన ప్రధానమైన డిమాండ్ అండి. మేమే కాదు, మా ఐటీసీ ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ తాలూకా డైరెక్షన్స్లో మేము పనిచేస్తుంటాం. వాళ్ళు ప్రధానమైన ఈ ముందు అవేర్నెస్ తీసుకొచ్చి పోరాటాలని సిద్ధం చేయాలి. వీళ్ళందరినీ సరైన వాళ్ళని అవగాహన లేకుండా వాళ్ళని తీసుకెళ్లి రిహాబిలేట్ చేయకుండా వీళ్ళేంటంటే ఇష్టం వచ్చేలాగా ఫార్మా ఇండస్ట్రీస్కి వీళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వటం ఉన్నది ప్రధానంగా దీన్ని అపోజ్ చేస్తూ వీళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి. ముఖ్యంగా ఉమెన్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలన్న కార్యక్రమాల్లో భాగంగానే మీ ద్వారా లాస్ట్ 2 years బట్టి చేస్తున్నాము. ఫైనల్గా మీతోటి ఆ విషయాలు కొన్ని చెప్పాలని చెప్పేసి అవుట్ ఆఫ్ మోర్ దెన్ 450 విలేజెస్ వీ కుడ్ ఏబుల్ టు కవర్ 120. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలలో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సాగరమాల, బ్లూ ఎకానమీ, కోస్టల్ రెగ్యులర్ జోన్, టూరిజం తదితర ప్రాజెక్టులు అమలు చేస్తున్నాయని సీఎఫ్టీయూఐ జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు తెలిపారు. బీచ్ రోడ్ వైఎంసీఏ సమీపంలో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల అమలు కారణంగా తీర ప్రాంతంలో నివసిస్తున్న సాంప్రదాయ మత్స్యకారులు అనేక రకాల పీడన, దోపిడీకి గురై క్రమంగా జీవనోపాధిని కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు అలాంటి అన్యాయానికి గురికాకుండా మత్స్యకార గ్రామాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, వాలంటీర్లకు వర్క్షాపులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్లోని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని, వాళ్ళు ఎలాగా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా పాస్పోర్ట్ సంపాదించుకోవాలి, ఏజెంట్ల ద్వారా, దొంగ ఏజెంట్ల ద్వారా కాకుండా యూనియన్కి తెలియపరచాలి, అలాగే ప్రభుత్వానికి తెలియపరచాలని మేము నేర్పించామండి. అదే మాకు ఈ ఒక ప్రోగ్రామ్. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సాగరమల్ల, బ్లూ ఎకానమీ, కోస్టల్ రెగ్యులర్ జోన్, టూరిజం తదితర ప్రాజెక్టులు అమలు చేస్తున్నాయని సిఐటియు జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు తెలిపారు. బీచ్ రోడ్ వైఎంసీఏ సమీపంలో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పై ప్రాజెక్టులు అమలు కారణంగా తీర ప్రాంతంలో నివసిస్తున్న సాంప్రదాయ మత్స్యకారులు అనేక రకాల పీడన, దోపిడీకి గురై క్రమంగా జీవనోపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు అలాంటి అన్యాయానికి గురి కాకుండా మత్స్యకార గ్రామాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, వాలంటీర్లకు వర్క్షాపులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. సాంప్రదాయ మత్స్యకారుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా సీఎఫ్టీయూఐ కృషి చేస్తుందని యూనియన్ జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు అన్నారు. విశాఖ బీచ్ రోడ్లోని వైఎంసీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలలో భాగంగా సాగరమాల, బ్లూ ఎకానమీ, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, టూరిజం తదితర ప్రాజెక్టులు అమలు చేస్తున్నాయన్నారు. దీని కారణంగా సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న సాంప్రదాయ మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.